యువతకు చదువుకున్న వారికి కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేషి లాంటి వాళ్ళని జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో యువ గళంలో ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అలాంటి నా కమిట్మెంటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.